ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇదైన వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ రాయబడింది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ మాటను మనం ధ్యానం చేసుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రభువా నేను సమయమందు మీ యొక్క మాటను ప్రభువా వాక్యమును ధ్యానించుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రతి ఒక్కరికి అయా వినగల చెవులను గ్రహించే మనసును ప్రభువా దయచేయండి. వాక్యం ద్వారా మీరే మాతో మీరు మాట్లాడి నేను అనేకమైన విషయాలను, గూఢమైన సంగతులను మీరు మాకు బయలుపరిచి మహిమను పొందమని యేసే పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఈ రీతిగా రాయబడింది. ఏమనంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాటను మనము చూస్తున్నాం. అయితే ఈ మాట ఏ సందర్భమందు చెప్పబడింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల తర్వాత సేవా పరిచర్యకి వచ్చే ముందు ఆయన ఏం చేశారంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి ఆయన బాప్తిస్మం తీసుకోవడానికి ఆయన యోర్దాను నదికి వచ్చినట్లుగా మనం లేఖన భాగంలో చూస్తాం. అయితే ఈయన వచ్చిన తర్వాత బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏం చేస్తారంటే, యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిస్మం ఇస్తారు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత నీళ్లలో నుంచి ఆయన పైకి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది అని అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి పైనుంచి ఒక తెల్లని పావురము ఎగురుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఆకాశం నుండి ఒక శబ్దము మనకిక్కడ ఒక స్వరము వినబడుతోంది. అక్కడ పావురము దేనికి సూచన అంటే పరిశుద్ధాత్మకు సూచనగా మనకి కనిపిస్తోంది. రెండవదిగా అక్కడ వినబడిన స్వరము, శబ్దము ఏంటి అని అంటే, తండ్రి అయిన యెహోవా దేవుడు ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారంటే, ఈయన నా ప్రియ కుమారుడు అంటే యేసయ్య గురించి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక మంచి మాట చెప్తున్నారనమాట. ఏమని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పబడిన మాట మనకిక్కడ కనిపిస్తుంది. అయితే ఈ మాటను బట్టి మనము కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాము. కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు చూసి ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్తూ ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు. ఆయన్ని చూసంట తండ్రి అయిన దేవుడు చాలా సంతోషిస్తున్నారంట. అయితే మనం కూడా తల్లిదండ్రులు బిడ్డల్ని చూసి సంతోషపడుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు సంతోషపడతారు అని అంటే, వాళ్ళు బాగా లైఫ్లో సెటిల్ అయినప్పుడు, లేదంటే ఒక మంచి పని వాళ్ళు చేసినప్పుడు వాళ్ళని చూసి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ, అభినందిస్తూ, వాళ్ళని చూసి చాలా గర్వపడతారు, వాళ్ళని చూసి సంతోషపడతారు. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు తన కుమారుని చూసి అట్టి రీతిగానే సంతోషించే వారిగా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. అయితే మనము కూడా మన తండ్రి అయిన దేవునికి, యేసుక్రీస్తు ప్రభువారికి మనము కూడా కుమారులము కుమార్తెలమై ఉన్నాము అని లేఖన భాగాలు మనం చూడొచ్చు. పత్రికల ద్వారా, సువార్తల ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అనేక మార్లు రాయించి ఉన్నారు. నేను మిమ్మల్ని కని ఉన్నాను, మీరు నాకు బిడ్డలై ఉన్నారు అని చెప్పి ఆయన మన గురించి చెప్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైనా ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నామా? ఏంటి అని అంటే, మనల్ని చూసి దేవుడు సంతోషించేవారుగా కనిపిస్తూ ఉన్నారా? ఎప్పుడైనా మనల్ని చూసి అభినందించేవారుగా ఆయన మనల్ని చూసినప్పుడు శబాష్ అని మెచ్చుకునే వారిలాగా మనం ఉన్నామా అని ఒక్కసారి మన మనస్సాక్షిని అడిగి పరిశీలన చేసుకున్నామా ఎప్పుడైనా? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానము దీని గురించి చెప్పారు. ఏంటనంటే, నాణాల గురించిన ఉపమానము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకి అందరికీ తెలిసిందే. ఒక యజమానుడు వచ్చి ఒకరికి 5 నాణాలు ఇస్తారు, ఒకరికి 2 నాణాలు ఇస్తారు, ఒకరికి 1 నాణం ఇస్తారు. అయితే ఆ నాణాలని తీసుకుని మీరు వ్యాపారం చేయండి, దాన్ని సంపాదించుకోండి, లాభం తెచ్చుకోండి అని అంటే, 5 ఉన్నవాడు తీసుకున్నవాడు వ్యాపారం చేసి 10 సంపాదిస్తాడు. 2 తీసుకున్నవాడు లాభం చేసుకుని 5 సంపాదిస్తాడు. దానికి రెట్టింపు తీసుకొస్తాడు. 1 తీసుకున్నవాడు మాత్రం దాన్ని భూమిలో పెట్టి పాతి పెడతాడు. అయితే దానివల్ల ఏమాత్రం యూజ్ అనేది లేకుండా చేస్తాడు. అయితే యజమానుడు వచ్చినప్పుడు
వీళ్ళు చూపిస్తారు, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు కదా, నేను దాన్ని 10 చేశాను అని ఒకడు చూపిస్తే, అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు కదా, నేను దాన్ని 4 చేశాను అని చెప్పి వాళ్ళు చూపిస్తారు. అయితే చూపించినప్పుడు యజమానుడు ఒక మాట చెప్తాడు. ఏంటనంటే, "బలా నమ్మకమైన మంచి దాసుడా" అని చెప్పి మెచ్చుకుంటాడు. అప్రిషియేట్ చేస్తాడు, అభినందిస్తాడు. అయితే అలాగా ప్రభువు మనల్ని మెచ్చుకునే వారిలాగా, ప్రభువు మనల్ని చూసి ఆనందించే వారిలాగా మనము ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు మెచ్చుకుంటున్నారు. అంటే ఆయన్ని చూసి సంతోషపడుతూ ఉన్నారు ఆయన చేసిన కార్యం. ఎందుకు మెచ్చుకుంటున్నారు అనంటే, ఆయన చేసిన కార్యము చాలా చిన్న విషయం కాదు. ఆయన మహిమను విడిచి మహిలోకాన్ని విడిచి దాసుని రూపం దాల్చి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి అనేకమైన శ్రమలను అనుభవించక ముందే ఈ మాట చెప్తూ ఉన్నారు. అయితే దానికి ముందే ఎందుకు సంతోషిస్తున్నారంటే, ఆ కార్యం చేయడానికి ముందే ఆయన సిద్ధపడ్డారు. సిద్ధపడి నరరూపిగా ఒక కన్య గర్భాన ఆయన పుట్టి, ఆయన ఏ ఫెసిలిటీస్ లేవనమాట. ఒక వడ్రంగి వాని కుమారుడిగా ఆయన అందరి మధ్యలో కూడా సామాన్యమైన వ్యక్తిగా ఆయన తిరుగుతూ ఉన్నారు. అయితే ఆ తర్వాత కూడా సేవకొచ్చిన తర్వాత కూడా అనేకమైన శ్రమలు అనుభవిస్తూ, తిండి ఉన్నా లేకపోయినా, ఆహారం ఉన్నా లేకపోయినా, నిద్ర లేకపోయినా అనేకమైన రీతిలుగా కాలినడకన అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని యొక్క పరిచర్య చేస్తూ అనేక మందిని రక్షించడంలో ఆయన ఎంతో శ్రమపడ్డారు. కాబట్టి ఆయన చేసే పనిని, ముందు చేసిన ఆయన చూపించిన విధేయతను చూసి, ఆయన చేయబోయే పరిచర్యను చూసి తండ్రి అయిన దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. అలాగే మనము కూడా తండ్రి అయిన దేవుని ఎదుట మనం కూడా మనల్ని చూసి ఆయన సంతోషించే వారుగా మనము ఉండాలి. అయితే అసలు మనలో దేవుడు ఏం చూసి సంతోషిస్తారు, మనలో ఏ క్వాలిటీస్ ఉంటే దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు అనే మాటలు మనము ఈ దినాన కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. మొట్టమొదటిగా దేవుడు మనలో ఏం చూసి సంతోషిస్తాడంటే, మనలో ఏముండాలి దేవుడు మనల్ని చూసి సంతోషించడానికి, మనలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఏముండాలంటే మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది యథార్థత ఉండాలి. యథార్థత అదే మాటను చెప్తూ ఉన్నారు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగు రాయబడింది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టులు. యథార్థంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, యథార్థత అంటే మంచితనము, నమ్మకత్వం, అంటే నిజాయితీగా నడవడం, అదే యథార్థత. అయితే అలాగా ప్రవర్తించిన వాళ్ళు దేవునికి ఇష్టలంట. దేవునికి ఇష్టలు. వాళ్ళని చూసి, ఇష్టంగా ఉన్నవారిని చూసి ఏం చేస్తాము, వాళ్ళపైన ప్రేమ చూపిస్తాము. వాళ్ళని చూడగానే మనకి ఒకలాంటి వెంటనే వాళ్ళని చూడగానే, మనకి ఇష్టమైన వ్యక్తులను చూడగానే ఒకలాంటి సంతోషం కలుగుద్ది. ఒకలాంటి ఆప్యాయత, ఆత్మీయత మనకి కలుగుతుంది కదా. అలాగే మనలో యథార్థత ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడి, ప్రేమించి, మనల్ని చూసి ఆయన సంతోషించేవారుగా ఆయన ఉంటారు. అయితే ఇదే మాటను మనము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఇదే మాటను మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగ రాయబడింది, నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు, యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. యథార్థవంతులను చూసి ఇష్టపడే దేవుడు అని నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నారు. అంటే దేవునికి ఎవరి ఇష్టము అంటే యథార్థవంతులు, యథార్థంగా నడుచుకున్నవారు, ఏ తప్పిదము చేయకుండా, ఏ పాపము చేయకుండా. అంటే మన స్థితిలో దేవుడు పెట్టినప్పటికీ కొన్ని చిన్న చిన్న చిల్లర విషయాలకి కకృతి పడుతూ ఉండి తమ యొక్క యథార్థతను వాళ్ళు కోల్పోతూ ఉంటారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మిక్కిలి కొంచెంలో నమ్మకమైన వాడు చాలా మంచివాడంట, వాళ్ళని దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. అలాగా చిన్న విషయాల్లో కూడా మనం నమ్మకత్వం కలిగి ఉండాలి, యథార్థంగా జీవించాలి. అలాంటప్పుడే దేవుడు మనల్ని చూసి ఏం చేస్తారంట, సంతోషించి వారే ఉన్నారంట. దేవుడు అందరినీ కూడా ఎలా పుట్టించారు అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ప్రసంగి గ్రంథం 7:29లో దేవుడు నరులను యథార్థవంతులుగా చేశారంట. ఎలా పుట్టించారంట మనల్ని, యథార్థవంతులుగా. అందరిలో కూడా యథార్థత, మంచితనము, నమ్మకత్వం, నీతి, నిజాయితీ ఉంచే దేవుడు ఈ లోకానికి పంపించారు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే,
మనం పెరిగిన తర్వాత పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి అనేక మంది బిడ్డలు తమ యొక్క యథార్థతను కోల్పోయి ఏం చేస్తున్నారు? తప్పుడు మార్గాలను ఎంచుకుని తప్పుడు త్రోవల్లో వాళ్ళు నడుచుకుంటూ దేవునికి అయిష్టమైన కార్యాలను చేస్తూ దేవునికి అయిష్టంగా జీవిస్తున్నారు. దేవుణ్ణి బాధ పెట్టేవారుగా ఉన్నారు. ఈ దినాన ఈ ప్రజెంట్ సిట్యుయేషన్‌లో లోకములో ఎలా ఉందంటే నిజంగా చెప్పాలంటే బాధాకరమైన విషయం ఏంటంటే బయట వాళ్ళకంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళకంటే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి ఉన్న యథార్థతను కోల్పోయి నిజంగా దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉన్నారు. అందుకే ఆయన చెప్తూ ఉన్నారు కదా! నా నామము అన్యజనుల మధ్య మీ వల్లే నా నామము చెడిపోతూ ఉంది. అందరూ నన్ను తిట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆయన ఎంత బాధపడుతున్నారు కదా! అలాగా మనలో యథార్థత లేకుండా మనం జీవించినట్లయితే దేవునికి అయిష్టులుగా ఉంటాం. దేవుడు మనల్ని చూసి సంతోషించరు. మొట్టమొదటిగా దేవుడు మనల్ని చూసి సంతోషించాలంటే, మనల్ని ప్రేమించాలంటే, దేవుని యొక్క ఆప్యాయత మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా మనలో ఉండాల్సింది యథార్థత. రెండవదిగా దేవుడు మనల్ని చూసి సంతోషించాలి అనంటే రెండవదిగా మనలో ఉండాల్సింది ఏంటంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట. రెండవది నీతి న్యాయములు మనలో ఉండాలి. మనం అనుసరించి ఉండాలి. అదే ప్రసంగము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. నీతి న్యాయములను అనుసరించుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. మనము ఎన్ని కార్యాలు దేవుని సన్నిధిలో చేసినా, ఎన్ని బలులు అర్పించినా, కొంతమంది చూడండి ఏదైనా కార్యం జరిగినప్పుడు మొక్కుబళ్ళు చేసుకుంటాము. దేవుని సన్నిధికి కొన్ని కానుకలు అర్పించడానికి ఇష్టపడతాం. కానీ నువ్వు నీతిగా బ్రతకలేకుండా ఉన్నట్టయితే, నువ్వు న్యాయమును అనుసరించకుండా ప్రవర్తిస్తూ ఉన్నట్లయితే, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, నువ్వు రోజు ప్రార్థనకి మందిరానికి వచ్చినా, నువ్వు ఎన్ని దశంభాగాలు ఇచ్చినా, ఎన్ని చేసినా కానీ దేవుడు నీ యందు ఇష్టపడే వ్యక్తి కాదు. నిన్ను చూసి సంతోషించే వ్యక్తి కాదు. నిన్ను చూసి సంతోషించాలంటే నీలో ఏం కనిపించాలి అంటే రెండవదిగా నీతి న్యాయములను నువ్వు అనుసరిస్తున్నావా లేదా అనేది మాత్రం దేవుడు చూస్తాడు. అయితే నోవహు గారి కాలంలో మనం ఈ సందర్భాన్ని మనము చూడవచ్చు. అక్కడున్న ప్రజలందరూ కూడా న్యాయము తప్పి, నీతి తప్పి చాలా దుర్మార్గమైన పరిస్థితిలో నరులందరూ కూడా చెడిపోయారు. వాళ్ళలో ఒక్కరు కూడా మంచి స్థితిలో వాళ్ళు లేరు. అలాంటి స్థితిలో మనకిక్కడ నోవహు ఒక్కడు మాత్రమే నిందారహితుడిగా, నీతిపరుడుగా, తన తరములో నిందలేనివాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఏమాత్రం నీతి తప్పిపోలేదు. నీతిని అతను వెంటాడాడు. నీతిని కలిగి ఉన్నాడు. పాపానికి అతను చోటు ఇవ్వలేదు. అందుకు కాబట్టి ఆ జల ప్రళయంలో తన్ను నశించిపోకుండా తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. తన్ను చూసి సంతోషించేవాడే అన్నాడు. భూమి మీద చూస్తున్నారంట దేవుడు. ఎవరైనా ఉన్నారా మంచి వ్యక్తి ఒక్కరైనా నా కొరకు బ్రతుకుతున్నారా, నీతిగా నా కోసం బ్రతుకుతున్నారా అని వెతుకులాడుతూ ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి కనిపించారంట. ఎవరు? నోవహు గారు కనిపించారంట. వెంటనే దేవునికి సంతోషం వేసేసింది. అబ్బా, ఒక్కడున్నాడు. ఆ ఒక్క వ్యక్తిని బట్టి తన కుటుంబం కూడా, మిగిలిన 7 కూడా నీతి కలిగి ఉన్నారు. నేను ఎలా అయినా వెళ్ళి తప్పించాలి, ఆ ఉగ్రత నుండి నేను వాళ్ళని రక్షించాలి అని దేవుడు వాళ్ళ పట్ల ఒక శ్రద్ధ తీసుకున్నాడు. చూడండి, సంతోషించడం అంటే మనం మనం చూపిస్తున్న బిహేవియర్ని బట్టి దేవుడు చాలా మంచి మనకు ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి, ఎన్నో మేళ్ళు చేస్తాడు. చూడండి, ఇక్కడ ఉగ్రత నుంచి వీళ్ళు తప్పించబడ్డారు. ఆ జలప్రళయం నుంచి తప్పించబడి వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్ వచ్చేలాగా దేవుడు వాళ్ళని ఒక మంచి ఆయుధముగా, ఒక మంచి వారిగా దేవుడు వాళ్ళని నిలబెట్టుకున్నాడు, నోవహుని. అలాంటి స్థితిలోనూ ఉన్నావా? చక్కగా ఫస్ట్ని ఆదాము అవ్వల్ని దేవుడు తయారు చేసుకున్నాడు. తన యొక్క స్వరూపం తన యొక్క పోలిక చొప్పున నరుని నిర్మించాడు. ఆదాము అవ్వగా దేవుడు సృష్టించాడు. వాళ్ళ నుంచి నెక్స్ట్ జనరేషన్లో వచ్చే కయ్యను, హేబెలు, షేతు, ఎనోషు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఉన్నారా అంటే ఒకానొక సందర్భం అందు ఈ జలప్రళయం ముందే వీళ్ళు ఏమైపోయారంటే నశించిపోయారు, కొట్టిపోయారు. వాళ్ళ నుంచి వచ్చిన జనరేషన్స్ అన్నీ కూడా పోయాయి. కానీ దేవుడు మరలా ఒక స్థానం నుంచి, ఒక తరము నుంచి, ఆ తరం ఎవరంటే నోవహు.
అంటే నోవహు ఎంత స్పెషలో చూడండి. ఎంత మంచి వ్యక్తిగా లేకపోతే దేవుడు ఆ నోవహు యందు ఎంత ఇష్టం లేకపోతే ఆ నోవహుని జలప్రళయం నుంచి తప్పించి ఆ నెక్స్ట్ జనరేషన్ తన నుంచి వచ్చేలాగా చేస్తాడు కదా. మనము కూడా నీతి న్యాయములు అనుసరించి నడిచినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అలాగే అనేకమైన ఉగ్రత నుండి, ఏదైనా కీడు అపాయాల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. మన నుంచి ఒక మంచి నూతనమైన జీవితము ఇతరులకి కూడా కలిగేలాగా దేవుడు మనల్ని ఒక మోరల్గా దేవుడు మనల్ని ఉంచుతాడు. మనలో దేవుడు మనల్ని చూసి సంతోషించాల్సిన వాటిలో మొట్టమొదటిది యథార్థత, రెండవది నీతి న్యాయములను అనుసరించి నడిచినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. మూడవదిగా దేవుని యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు కూడా దేవుడు ఆనందించువాడే ఉన్నాడని మనం చూడొచ్చు. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 17వ వచనంలో ఇలాగ రాయబడింది. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ వచనం. 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరిని చూసి సంతోషిస్తాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వారి యందు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, అంటే ప్రతి విషయానికి చాలామంది భయపడుతూ ఉంటారు. లేదంటే కొంతమంది లేదంటే పై అధికారులను చూసి భయపడుతూ ఉంటారు. కొంతమంది పేరెంట్స్ని చూసి భయపడతారు. అంటే వాళ్ళ మీద మాత్రమే రెస్పెక్ట్ ఉంటుంది, వాళ్ళ చూసి మాత్రమే భయపడతారు. మిగిలిన వాళ్ళు అంటే ఏమాత్రం భయం ఉండదు, ఏముండదు. కానీ నిజంగా మనం ఫస్ట్ భయపడవలసింది ఎవరికంటే, భయము, భక్తి, రెస్పెక్ట్, గౌరవం ఇవన్నీ చూపించాల్సింది ఎవరికి అంటే, మనల్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవునికి మనము భయపడాలి. ఆ భయము నీలో ఉంటే నువ్వు పవిత్రుడిగా ఉంటావు. ఆ భయము నీలో ఉంటే నీలో మంచి క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. ఆ భయము నీలో ఉంటే సమాజంలో మంచి వ్యక్తిగా ఉంటావు. ఆ భయము నీలో ఉంటే దేవుని ఎదుట పరిశుద్ధంగా నువ్వు జీవించగలుగుతావు. ఆ భయము నీలో ఉంటే దేవుని రాజ్యానికి వారసురాలుగా నువ్వు ఉంటావు. చాలామంది జీవితాల్లో ఈ భయం అనేది లేదు. ఈ భయం లేదు. దేవుడు చూస్తున్నాడు అనే భయం లేదు. దేవుడు మనల్ని పరిశీలిస్తున్నాడు అనే భయం లేదు. ఆలోచనే లేదు, ఇంక భయం ఎక్కడ ఉంటుంది? కానీ జాగ్రత్త, దేవుని యందు భయభక్తులు లేకపోతే మాత్రం మన జీవితాలు చూస్తారు ఏదో ఒక రోజు మనకి దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. దేవుని మీద భయము, భక్తి రెండూ ఉండాలి. దేవుడు మనల్ని చూస్తున్నాడు అని భయము ఉండాలి. దేవుని మీద భక్తి కూడా మనము చూపించాలి. దేవుడు ఎవరిని చూసి ఆనందించేవారే ఉన్నారంట? భయభక్తులు కలిగిన వారి మీద, అలాగే తన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద. దేవుడు నాపై కృప చూపుతాడు అని దేవుని కృప కొరకు కనిపెట్టుకోవాలంట. కొంతమంది ఏం చేస్తారంటే, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, ఏదైనా చెయ్యాలి, మనకి ఏమన్నా ఒక పని జరిగించాలి అని అంటే మనుషుల మీద ఆధారపడిన వాళ్ళు, మనుషుల కోసం చేయి చాచేవాళ్ళు, మనుషులు హెల్ప్ చేస్తారని చెప్పి అర్థించేవాళ్ళు చాలామంది ఉంటారు. లేదా డబ్బు చేస్తుంది, ఏదైనా ఏ పనైనా జరగాలంటే మనీ ఉంటేనే అవుతుంది అని చెప్పి నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటి కోసమే, ఇంత మనీ వచ్చేస్తే నాకు ఈ పని అయిపోతుంది, లేదంటే వాడు హెల్ప్ చేశాడంటే, వాడు ఒక రికమెండేషన్ చేశాడంటే నా పని అయిపోతుంది, నేను సెటిల్ అయిపోతాను అని చెప్పి మనుషుల దయను, ఆ డబ్బు మీద, లేదంటే ఈ లోక సంబంధమైన వాటి మీద ఎదురు చూస్తూ వాటి కోసం తాపత్రయపడుతూ ఉంటారు. కానీ నిజంగా నువ్వు దేవుని కృప కొరకు ఎదురు చూసావంటే నీకు ఇంక తిరిగే ఉండదు. ఏది జరగాలన్నా కానీ అది ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో మాత్రమే ఉంది. కాబట్టి దేవుని కృప కొరకు మనము ఎల్లప్పుడూ కూడా మనము ఆయన వైపు మాత్రమే చూస్తూ ఉండాలంట. కీర్తనల గ్రంథంలో చెప్తూ ఉంటారు, నేను దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును, దాసుడు కన్నులు తన యజమానుడి చేతి తట్టును చూచినట్లుగా నేను నీ కొరకు చూస్తున్నాను ప్రభువా. శాలరీ ఇచ్చేవాళ్ళు, శాలరీ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? బాస్ లేదా ఆఫీసర్, సార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోసం చూస్తారు. అబ్బాయి ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు పిలుస్తాడో, కవర్ ఎప్పుడు ఇస్తాడో అని చెప్పి చూస్తూ ఉంటారు, ఆశతో చూస్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుని కొరకు, దేవుని మీద ఆశ పెట్టుకున్నవాడు దేవుని వైపు చూస్తాడు. దేవుడు ఇస్తారు, నాకు ఇవ్వాల్సిన టైంలో, రైట్ టైంలో దేవుడు నాకు ఏదో రకంగా పంపిస్తాడు అని చెప్పి దేవుని పైన నిశ్చయత కలిగి ఉంటారు.
అలాంటి వారిని చూసి దేవుడు సంతోషిస్తాడంట. అంతేగాని మనుషుల వైపు చూసి, మనుషుల మీద మనుషుల్ని అర్థించేవాళ్ళు, మనుషుల కోసం చూసేవాళ్ళు, వేరే వేరే తాపత్రయపడే వాళ్ళని చూసి దేవుడు ఆనందించడంట. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే దేవుని కృప కొరకు కనిపెట్టుకునేవారుగా మనము ఉండాలి. మరియ ఉంది. నజరేతు అనే గ్రామంలో అందరూ అనేక మంది కన్యకలు ఉన్నారు. ఆల్రెడీ యెషయా ప్రవక్త గారు ముందే ప్రవచనం చేశారు, కన్యక గర్భాన పుడతారు అని చెప్పి, ఇమ్మానుయేలు పుడతారు అని చెప్పి, యేసే పుడతారని చెప్పి. అయితే అనేక మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. కానీ అందులో ఈవిడ మనకి కనిపిస్తుంది. ఆవిడ ఎలా ఉందంట, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కృప పొందిన వ్యక్తిగా మనకి కనిపిస్తుంది. ఆ దూత వచ్చి చెప్తుంది ఏమని, మరియ భయపడకము, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు కృప పొందిన దానివు, దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని కృపను పొందుకున్న వ్యక్తిగా, ఆ స్త్రీగా అక్కడ మనకి మరియ కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కృప కొరకు ఆవిడ కనిపెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉంది. ప్రతిదినము తన పరిశుద్ధతను కాపాడుకుంటుంది, దేవుని మీద భయభక్తులు కలిగి ఉంది. అంది కాబట్టి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆవిడ మీదకి వచ్చి స్వయంగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడ గర్భాన జన్మించడానికి చక్కని అవకాశాన్ని దేవుడు ఆవిడ కలుగు చేశారు. ఇలాంటి స్థితిలో మనం ఉన్నామా? ఆవిడని చూసి దేవుడు సంతోషిస్తున్నాడంట. సంతోషించి ఆవిడనే సెలెక్ట్ చేసుకున్నాడు. కృప పొందిందంట, కృప పొందింది. అలాగే నోవాహు కూడా తన తరములన్నిటిలో కృప పొందినవాడు ఆయన. ఎందుకు అంటే అందరూ పాపం చేస్తున్నారు, తన చుట్టూ ఉన్నవారు అందరూ పాపం చేస్తున్నారు, కానీ ఇతను ఒక్కడు మాత్రమే పాపం లేని వ్యక్తిగా దేవుడు చూస్తున్నాడని చెప్పి భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూశాడు. కాబట్టి కృప పొందినవాడిగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళని చూసి దేవుడు సంతోషించి వాళ్ళకి దేవుడు ఒక మంచి ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. ఇదేనా నువ్వు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే దేవుడు నిన్ను కూడా ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉంచి దేవుడు అత్యున్నతంగా దేవుడు నిన్ను వాడుకుంటారు. నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో దానికంటే రెట్టింపు ఘనతను, రెట్టింపు నువ్వు ఆశించిన దానికంటే రెట్టింపును దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనం చూసి సంతోషించే వారిగా ఉండాలి. నాలుగోదిగా ఆయన ఎవరిని చూసి సంతోషిస్తున్నాడంటే దీనులను చూచి ఆయన ఆనందించేవాడు ఉన్నాడు. అదే కీర్తన గ్రంథము 149వ కీర్తన 4వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. 149వ కీర్తన 4వ వచనం, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆయన ఎవరిని చూసి సంతోషిస్తారంటే దీనులు అంటే ఆయనకి ఇష్టం. అలా అని చెప్పి పూర్ పీపుల్ అని చెప్పట్లేదు. అంటే ఏమీ లేని వాళ్ళని చూసి మాత్రమే నేను వాళ్ళని చూసి సంతోషిస్తానని చెప్పట్లే. అక్కడ దీనులు అంటే ఎవరంటే నువ్వు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ నువ్వు అంత ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా తగ్గించుకుంటావు చూడు, ఎంత దీనత్వాన్ని చూపిస్తావు చూడు, వాళ్ళని చూసి దేవుడు సంతోషిస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడింది, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆయన ఎవరి దగ్గర నివసిస్తున్నాడంట? ఎవరైతే అంత గొప్ప దేవుడు, అంత సర్వోన్నతుడు, పరిశుద్ధమైన స్థలంలో నివసించేవాడు, మహాగణుడు మహోన్నతుడైన సర్వశక్తుడైన దేవుడు ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఆ మహోన్నతమైన స్థలమును విడిచి ఎవరైతే వినయము కలిగి ఉంటారో, ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో వాళ్ళ దగ్గర నివాసం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారండి. ఒకరి దగ్గర ఉండడానికి మనం ఇష్టపడాలంటే ముందు వాళ్ళు మనకి నచ్చాలి కదా, అప్పుడు మాత్రమే మనం ఉండగలం. అలాగే ఈయన వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారంట. అయితే ఇక్కడ మనం అబ్రహామును చూడొచ్చు. అబ్రహాం ఏమీ లేనివాడా అంటే కాదు, ఉన్నవాడే. అయినా చూడండి ఇక్కడ అబ్రహాము చాలా ధనవంతుడు. ఇక్కడ మనం 13వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాము దేవుణ్ణి అనుసరించిన తర్వాత చాలా ధనవంతుడయ్యాడు. ధనవంతుడు అయినా కానీ ఆయన ఎలా ఉన్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అంటే చాలా గొప్ప ధనవంతుడు, అందరి చేత చాలామంది పనోళ్ళు ఉన్నారు, చాలా పరివారం ఉంది, ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి గౌరవం అనేది
ఆయనకి ఇస్తూ ఉన్నారు. ఒక మంచి స్థానంలో దేవుడు నిలబెట్టాడు. ఆ ముందు కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగా మనకేం కనిపించట్లేదు. ఆ తెరాహు కూడా మంచి స్థితిలో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అయితే దేవుని దగ్గరికొచ్చిన తర్వాత ఇంకా గొప్ప సంపన్నుడయ్యాడు. దేవుడు చేశాడు. అయితే అలాంటి వాడు ఏం చెప్తున్నాడు? దేవునితో మాట్లాడుతూ లోతు గురించిన సంభాషణ 18వ అధ్యాయంలో అక్కడ చూస్తూ ఉన్నప్పుడు లోతు గురించిన సంభాషణ వచ్చినప్పుడు నిజంగా అబ్రహాం మాట్లాడతాడు దేవుని సన్నిధిలో, "ఇదిగో నేను ధూళియు బూడిదనై ఉన్నాను. ఇలాంటి వాడను. నేను ధూళి లాంటోడిని, నేను బూడిద లాంటోడిని. అయినా నీతో మాట్లాడుతున్నాను. మాట్లాడడానికి తెగిస్తున్నాను. ఒక్కసారి నా మనవి ఆలకించవా?" అని చెప్పి దేవుని ఎదుట తను తాను ఎంత తగ్గించుకుంటున్నాడంట. ఎంత తగ్గించుకుంటున్నాడు కదా! అలాంటి దీన మనసు కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు అబ్రహామును చూసి ఎంతో సంతోషించి లోతు దగ్గరికి బయలుదేరిన లోతు దగ్గరికి వెళ్దామని చెప్పి బయలుదేరిన దేవుడు ఎక్కడికొచ్చి ఆగారు అంటే అబ్రహాము దగ్గరికి వచ్చి ఆగారు. అబ్రహాం ఇంటి దగ్గర భోజనం చేశారు. వాళ్ళ ఇంటి దగ్గర ఒక హాఫ్ డే స్పెండ్ చేశారు. అంత మంచి స్థితిని అబ్రహాం గారు పొందుకున్నారు. చూడండి, ఎంత ఇష్టం లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా! లోతు ఉండమని బ్రతిమలాడాడు. "మీరు మా ఇంట్లో ఉండండి, భోజనం చేయండి" అని బ్రతిమలాడినప్పుడు, "లేదు లేదు లేదు, మేము మధ్యరాత్రి కాళ్ళలో నడి వీధిలో ఈ రాత్రి వెళ్ళబుచ్చుతాం, మేము ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం" అన్నారు. కానీ అబ్రహాం ఇంటి దగ్గర మీరు రావాలి అని అన్నప్పుడు, సరే మేము వస్తున్నాం అని చెప్పి వచ్చారు, ఆతిథ్యం తీసుకున్నారు కదా! అలా దీన మనసు కలిగిన వారిని చూసి దేవుడు సంతోషిస్తారు. సంతోషించడమే కాదు, వాళ్ళ దగ్గర శాశ్వతంగా నివాసం ఉంటారు. కాబట్టి దేవుడు మనల్ని చూసి సంతోషించాలంటే మనలో ఉండాల్సింది మొట్టమొదటిది యథార్థత, రెండవది నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా, మూడవది తన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు మనము కనిపెట్టుకుని నిత్యము ఆయన వైపు మాత్రమే మనం చూడడం, నాలుగవదిగా దీనత్వము కలిగి మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. చివరిగా ఈ చిన్న మాటని చెప్పి ముగించేస్తాను. ఉపకారము ధర్మము ఎవరైతే చేస్తారో దేవుడు వాళ్ళని చూసి సంతోషిస్తారంట. ఎవరైతే ఉపకారములు ధర్మాలు చేస్తారో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగ రాయబడింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, "నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి." దేవునికి ఏమి ఇష్టమంట? ఇక్కడ ఫిలిప్పీ సంఘం అపోస్తులైన పౌలు గారికి చాలా ఉపకారాలు చేశాయన్నమాట. అంటే వాళ్ళకి ఆ అపోస్తులైన పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పరిచర్యలో కొంత సహాయము ఆర్థికంగా కావచ్చు, లేదంటే ఆహార సంబంధంగా కావచ్చు, ఆయనకి ఏదైతే అవసరముందో ఆ అవసరతలన్నీ కూడా ఈ సంఘం తీరుస్తూ ఉంది. అయితే దాని గురించి చెప్తూ ఉన్నారు, మీరు చేసిన ఆ ఉపకారాలన్నీ, మీరు పంపించిన ధర్మం, మీరు చేసిన త్యాగములన్నీ, ధర్మములన్నీ కూడా దేవునికి ఎలా ఉన్నాయంట? సువాసనగా, మనోహరమైన సువాసనగాను ప్రీతికరమైన ఇష్టమునైన యాగముగా ఉన్నాయంట. అంటే మనము చేసే ఉపకారములు కావచ్చు, ఇతరులకి ఏదైనా మనకి తోచినంతలో ఎవరికైనా ఏదైనా చేసామనుకోండి, ఇచ్చామనుకోండి, ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టామనుకోండి, లేదంటే బట్టలు లేని వాళ్ళకి ఏమైనా ఇచ్చామనుకోండి, అది నీకు చేసింది నువ్వు చిన్నదే అయ్యి ఉండొచ్చు, కానీ అది నువ్వు చేసిన దాన్ని బట్టి నువ్వు చేసిన పనికి దేవుడు చాలా నిన్ను చూసి సంతోషిస్తాడంట. మనం ఏం చేస్తాం తెలుసా? చాలామంది ఓన్లీ క్రిస్మస్ మంత్లో మాత్రమే ఇతరులకి హెల్ప్ చేస్తాం, మిగిలిన టైంలో చేయం. కానీ అలా కాదు. ఓన్లీ క్రిస్మస్లో చేస్తేనే దేవుడు ఇష్టకరంగా తీసుకుంటాడా అంటే కాదు. ఆ నెలలోనే కాదు, ప్రతిసారి నీకు వీలు కలిగినప్పుడు, నీకు అయినంతప్పుడు, నీకు శక్తి కలిగిన కొలది కూడా నువ్వు ఎంత చేయాలనుకుంటావో అంత బీదలకు కావచ్చు, లేదంటే ఎవరికైనా సరే మనము ఉపకారము చేసేవారిలాగా ఉండాలి. ధర్మములు చేసేవారిలాగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. కొర్నేలి ఉన్నాడు మనకు, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో ఈయన మనకు కనబడతారు. ఆయన చేసిన ధర్మ కార్యాలు, ఆయన చేసిన సత్క్రియలు చూసి ఏం జరిగింది అక్కడ? దేవుడు చాలా సంతోషించాడు. అతను అన్యుడు అయినప్పటికీ అతడు చేసిన ఉపకారాలను బట్టి, అతడు చేసిన ధర్మ కార్యాలని దేవుడు చూసి సంతోషించి
దూతను పంపించాడంతే. పంపించాడు వాళ్ళ ఇంట్లో. పంపించేసి, ఇదిగో వెళ్ళి పేతురుని తీసి తెచ్చుకోండి, నీ ఇంటికి నేను రక్షణ ఇస్తాను అని చెప్పి పేతురుని తీసి తెచ్చుకున్న తర్వాత ఏకంగా ఇంకా రక్షణ పొందకముందే దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధాత్మను దేవుడు వారందరి మీదకి అనుగ్రహించాడు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. ఇన్ని సంవత్సరాలు రక్షణ పొంది కూడా దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? పొందుకున్నావా? చూడండి, దేవుడు మనల్ని చూసి సంతోషించేవారుగా మనం ఉండాలి. దేవుడు మనల్ని చూసి దుఃఖపడేవారుగా మనము ఉండకూడదు. ఎందుకంటే ఆయన బిడ్డలం మనం, ఆయన బిడ్డలం మనం. మన యొక్క కార్యాలను బట్టి, మన యొక్క నడవడికను బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు. అన్యజనుల మధ్య మనం చాలా ప్రత్యేకించబడి దేవుని బిడ్డలుగా మనము జీవించినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఈ క్వాలిటీస్ అన్నీ యథార్థంగా మంచి పనులు, మంచి సత్క్రియలు మనం చేసినప్పుడు, ఉపకారం చేసినప్పుడు, దేవునికి ఇష్టకరంగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. సంతోషించి దానికి తగిన ప్రతిఫలాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ చిన్ని మాటలు మన వెనుకట్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. విన్న మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, సర్వాధికారి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభు, ఇంతవరకు చక్కని విషయాలను ప్రభు మీరు మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు. వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. వాక్యానుసారం జీవించే హృదయంలోను ప్రభా నేను మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి తండ్రి, నేను సహాయం దయచేయండి. విన్న మాటలు మర్చిపోకుండా ప్రభా వాక్యానుసారము ప్రభ జీవించి ఈ లోకంలో మీకు ఇష్టలుగా ప్రభా ఇదిగో నేను మీ దగ్గర మేము నిలబడినప్పుడు బల నమ్మకమైన మంచి దాసులారా అని అనిపించుకోవడానికి ప్రభా నేను సహాయం దయచేయండి. నేను అన్యులకి ప్రభా మేము అవకాశం ఇవ్వకుండా మీ బిడ్డలకి లోకంలో మీ సాక్షులుగా మీ కొరకు ప్రభా మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసే పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుని పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.